హలో, నేను మిస్ రావు. రాజకీయాల్లో కొన్ని వార్తలు చూసినప్పుడు అది అసలు నమ్మశక్యమా, నమ్మశక్యం కాదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. అలాంటి వాటిలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే, పురంధరేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కాబోతున్నారు అనేటువంటిది ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఇది సాధ్యమా? సాధ్యమయ్యేటువంటి పరిస్థితేనా? నిజంగా ఆవిడ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏది మనం కాదనటానికి లేదు. ఏదో సినిమాలో చెప్పారు, కాదేది రాజకీయాలకు అనర్హం, కుక్క బిళ్ళ సబ్బు బిళ్ళ అంటూ ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సమకాలీన రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. బీజేపీ సిద్ధాంతాల పరంగా వెళ్తుందా అని అంటే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇతర పార్టీల నుంచి తీసుకున్నటువంటి వాళ్ళని కీలకమైనటువంటి పొజిషన్లో ఉంచుతున్నారు, టికెట్స్ ఇస్తున్నారు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇస్తున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులుగా ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్నారా అంటే ఆ విషయంలో మాత్రం కొంత డౌట్ పడవచ్చు. మనం ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన అవకాశం అయితే ఇస్తున్నారు, కానీ ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంస్థాగతంగా కీలకమైనటువంటి పదవులు ఇవ్వడంలో మాత్రం ఆచితూచి బీజేపీ వ్యవహరిస్తుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో జరిగినటువంటి అపాయింట్మెంట్స్ని కనుక మనం తీసుకుంటే సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో తప్ప తెలంగాణలో బీజేపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో చూసాం. ఇతర రాష్ట్రాలు ఏది తీసుకున్నా కానీ సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా. అయినప్పటికీ కూడా ఆవిడకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారు. ఆవిడ కేసుని రాజకీయంగా మినహాయింపు అని చెప్పి అనుకోవచ్చు మనం. మరి అలాంటి మినహాయింపు జాతీయ స్థాయిలో కూడా ఇస్తారా? జాతీయ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారికి అవకాశం ఇస్తారా అని అంటే, ప్రస్తుతం అయితే బీజేపీకి సౌత్ నుంచి అంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక కీలకమైనటువంటి లీడర్ కావాలి. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను సౌత్కి అప్పజెప్పాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్టు నేషనల్ మీడియాలో ఇవాళ ఒక ఇంపార్టెంట్ న్యూస్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది. మరి ఒకవేళ సౌత్లో ఇవ్వాలనుకుంటే ఎవరికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి అనే దాని మీద ప్రాబిలిటీస్ని తీసుకుంటే మహిళలకి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం బీజేపీ అధిష్టానంలో ఉంది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆ మహిళల్లో ఎవరున్నారంటే పురంధరేశ్వరి గారు, అలాగే వానతి శ్రీనివాసన్ తమిళనాడు. ఆవిడ కోయంబత్తూర్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. మొదటి నుంచి బీజేపీకి సంబంధించినటువంటి భావజాలం పుష్కలంగా కలిగినటువంటి మహిళ వానతి శ్రీనివాసన్. ఆవిడ పేరు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అలాగే పురంధరేశ్వరి గారి పేరు పరిశీలిస్తున్నారు అనేది తాజాగా బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంస్థాగతంగా కీలకమైనటువంటి పదవులు ఇవ్వకూడదు అనేటువంటి పూర్వపు పద్ధతిని కనుక బీజేపీ అనుసరిస్తే పురంధరేశ్వరి గారి పేరు రూల్డ్ అవుట్ అవుతుంది. అప్పుడు వానతి శ్రీనివాసన్ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు పదవిని చేపట్టేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా బీజేపీలో క్రమశిక్షణ లేదా పొలిటీషియన్స్గా సీనియారిటీ, నేపథ్యం, రాజకీయ నేపథ్యం వీటన్నింటినీ కనుక తీసుకుంటే పురంధరేశ్వరి గారికి బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవి లభించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నడ్డా గారు ఉన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా. ఆయన్ని తప్పించాలి, ఆయన పదవి గడువు కూడా అయిపోయింది కాబట్టి ఆయన వైదొలుగుతారు. ఆయన ప్లేస్లో ఎవరిని ఎంపిక చేస్తారు అనే దాని మీద చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులని నియమించేదానికి కూడా కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి కూడా ప్రస్తుతం. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు మార్చాలి. మరి తెలంగాణలో ఎవరికి ఇస్తారో, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇస్తారో అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందుకే దానికి తగిన విధంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను ఎంపిక చేయాలి అనేది బీజేపీ అధిష్టానం యొక్క నిర్ణయం. ఆ జాబితాలో ధర్మపురి అరవింద్ ఉన్నారు, రఘునందన్ ఉన్నారు, ఈటల రాజేంద్ర ఉన్నారు, అలాగే బండి సంజయ్ గారికి మరొకసారి అవకాశం ఇస్తారనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. డీకే అరుణ గారి పేరు కూడా ఉంది. కాకపోతే ఆవిడ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి లీడర్గా ఆవిడకి గుర్తింపు ఉంది, ప్లస్ ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆవిడ్ని బీజేపీ అధ్యక్షురాలు పదవి వరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి 4-5 పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఒకళ్ళకి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు దక్కేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? పురంధరేశ్వరి గారు ఆల్రెడీ ఏపీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతారు కాబట్టి ఆ ప్లేస్లో ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అని అంటే, బీసీలకు ప్రాధాన్యత ఇస్తారా, రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఒక చర్చ అక్కడ జరుగుతుంది. వాస్తవంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది బీజేపీలో. అదే జరిగితే కనుక అక్కడ రెడ్డి సామాజిక వర్గం జాబితాలో సురేష్ రెడ్డి నెల్లూరు నుంచి ఆయన ఉన్నారు బీజేపీ. లేదు అని బీసీలకు ఇవ్వాలంటే కనుక ఇతర పేర్లను పరిశీలించేటువంటి అవకాశం ఉంది అక్కడ. ఫైనల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. ఈ 3 రోజుల పాటు కీలకమైనటువంటి పరిణామాలు ఎన్డీఏ కూటమిలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి పార్టీల్లో కూడా కొన్ని మార్పులు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వ్యవహారం, సంస్థాగతంగా ఆయా పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో టచ్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు ఆయన. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అనేటువంటి పదవి ఫస్ట్ నియామకం అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉండాలి ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంటుంది. మరి ఇప్పుడు సౌత్ నార్త్ అనేటువంటి ఫీలింగ్ కూడా ఇప్పుడు వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ కాబోతుంది. సౌత్ నార్త్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయడానికి కొంతమంది ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు, తమిళనాడు సీఎం, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్కి సంబంధించినటువంటి వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి, అది కూడా మహిళలకి ఇవ్వాలి అనేటువంటిది అధిష్టానం యొక్క నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పుడు ఎవరికి ఇస్తే బెటర్, తమిళనాడుకు సంబంధించిన వానతి శ్రీనివాసన్కి ఇస్తే బెటరా, లేదంటే పురంధరేశ్వరి గారికి జాతీయ అధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్తే బెటరా, ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.